ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీలో చాలామంది చిన్న సమస్య రాగానే నేను బ్రతకను, నేను బ్రతికి ప్రయోజనం లేదు. మరి కొంతమంది తల్లిదండ్రులు అంటారు మేము సస్తే మీరు బాగుపడతారు. మరి కొంతమంది అంటారు మేము చనిపోయిన తర్వాతనే మా విలువ మీకు అర్థమవుతుందని. మరి కొంతమంది అంటారు చిన్న కష్టం రాగానే నేను ఇంకొండను, నేను పోయి చనిపోతాను. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల నోట్లో నేను చనిపోతాను, నేను చనిపోవాలి, నేను బ్రతకను అన్నటువంటి మాట ఎప్పుడు కూడా రాకూడదు. కొంతమంది కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు భయపడిపోయి ఈ రోగం అనుభవించేదానికంటే చచ్చేదే మేలు అంటారు. కొంతమంది ఈ కుటుంబము లో జీవించడం కంటే చనిపోవడం మేలంటారు. కొంతమంది ఆఫీసులో ఉన్నటువంటి ప్రెజర్ని బట్టి సస్తేనే మంచిది అంటారు. ఆ మాట దేవుని బిడ్డలు ఎప్పుడు వాడడానికి వీల్లేదు. కీర్తనకారుడు 118వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాటను ఆత్మ ప్రేరేపణ ద్వారా రాస్తున్నాడు. నేను చావను, సజీవుడన యెహోవా క్రియలు వివరించదని. ఎంత అద్భుతమైన మాట, ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. నేను చావను అంటున్నాడు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదును. ఉదయకాల సమయంలో నేను చనిపోవాలి, నువ్వు కూడా ఎప్పుడైనా నీ జీవితంలో అనున్నావా? ఇప్పుడే మోకరించి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి ఇక మీదట ఒక తీర్మానం తీసుకో. నేను చావను, నేను బ్రతికి సజీవుడనై దేవుని కార్యాలు వివరిస్తాను అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావో దేవుడు కూడా సంతోషించి దేవుడు నీకు దీర్ఘాయువును ప్రసాదించి ఆయన క్రియలు వివరించే భాగ్యమును దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి ఇక నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా నేను చనిపోతాను, నేను బ్రతకను అన్నటువంటి మాటలు ఎప్పుడు రానికుండా, ఒకవేళ అటువంటి తలంపులు వచ్చినా కూడా సాతానుడు నీ జీవితంలో అటువంటి తలంపులను ఇచ్చినా కూడా యేసు నామములో ఆ తలంపులు వెళ్ళిపోవునుగాక, తొలగిపోవునుగాక నా నుండి అని గద్దించి ఒక మాట విశ్వాసంతో పలకాలి. ఏంటా మాట తెలుసా? నేను చావను, సజీవుడినైనా దేవుని కార్యాలు వివరిస్తాను. అట్లు దేవుని అడుగడుగును మహిమపరిచి జీవించుదువుగాక. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. ఎంతమంది అయితే నేను చనిపోవాలి, ఇక బ్రతకూడదు అనుకుంటారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఇంక మీదట ఆ మాటలు రాకుండా క్షమించండి. ఇంక మీదట ప్రభు నేను చావను, సజీవుడినై దేవుని కార్యాలు వివరిస్తానన్నటువంటి విశ్వాసంతో వారు పలికే కృప చూపమని, వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.